ఫస్ట్ ఎప్పుడైనా సరే చేయించుకోవాల్సింది బేసిక్ సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్ అనేది ఈ 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ సెమెన్ అనాలిసిస్ అనేది కరెక్ట్గా చేయించుకొని ఈ సెమెన్ అనాలిసిస్లో కనుక స్పెర్మ్ కౌంట్ అంతా బాగానే ఉంటే తర్వాత ఇంకా ఎటువంటి టెస్టులు ఏమీ అవసరం లేదు. ఒకవేళ సెమెన్ అనాలిసిస్లో కనుక ప్రాబ్లం ఏదైనా ఉంటే అప్పుడు చేయించుకోవాల్సిన నెక్స్ట్ టెస్ట్ హార్మోన్స్ అనమాట. ఎందుకు అనంటే జనరల్గా స్పెర్మ్ కౌంట్ కానీ స్పెర్మ్ మొటిలిటీ కానీ ఫర్టిలిటీ అంతా కూడా హార్మోన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ ఒక బేసిక్ హార్మోన్ టెస్ట్. జనరల్గా హార్మోన్స్ ఏమేంటి అనంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్ మరియు ఎస్ట్రడియాల్ హార్మోన్స్. సో ఈ 5 హార్మోన్స్ కనుక చేయించుకున్నట్లయితే ఈ సెమెన్ కౌంట్ తక్కువగా ఉండడానికి రీజన్ ఏంటనేది ఈ హార్మోన్స్లో ఈజీగానే ఐడెంటిఫై అయిపోయింది. అండ్ దాంతోపాటు క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ హిస్టరీ తీసుకోవడం, అంతకుముందు ఏమన్నా సర్జరీస్ ఏమైనా జరిగినాయా, లేకపోతే చిన్నప్పుడు ఆర్కైటిస్ అంటారు, ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ రావడము. ఆర్కైటిస్ లాంటి టెస్టిస్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక రీజన్ మమ్స్. అంటే ఎవరిలో అయితే చిన్నప్పుడు గౌజుబిల్లలు ఉంటాయో, ఈ మమ్స్ అనే ఇన్ఫెక్షన్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి గౌజుబిల్లలు వస్తాయో అటువంటి వాళ్ళలో చిన్నప్పుడు కొంత టెస్టిస్ డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లాంటిది ఏమైనా ఉందా, అండ్ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ లేదా వ్యారికోసీల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటే ఈ స్పెర్మ్ కౌంట్ ఎందుకు తక్కువగా ఉందనేది మనం ఈజీగానే ఐడెంటిఫై చేయవచ్చు.